1995 జూన్ 15 సినిమా ఉంది. 2015 కాలం ఎంత తొందరగా వెళ్ళిపోయిందో తలుచుకుంటే భయం వేస్తుంది. అప్పుడే 20 సంవత్సరాలు అయిపోయిందా అని. అది కూడా మా పెద్దబ్బాయి విష్ణువర్ధన్ బాబు గుర్తు చేశాడు. డాడీ, ఈ 40 సంవత్సరాల నట జీవితంలో ఒక పెదరాయుడిని గురించి గమ్మత్తుగా కొనుక్కొని చేయాలనుకున్నాను. మనోజు వివాహం వల్ల అది లేట్ అవుతోంది, కానీ ఇంటర్వ్యూలు మాత్రం 10 మందికి తెలియజేయండి అంటే ఎందుకురా అన్నాను. చెప్పండి డాడీ, దట్ ఈస్ ఎ హిస్టరీ అన్నాడు. భారత భాగవత రామాయణాలను ఎలా గుర్తుపెట్టుకుంటామో మనం, వాటిల్లోనే ఉన్న విలువలు, తల్లిదండ్రులను ప్రేమించే విధానం, ఎలా ప్రేమించాలి, కంటిన్యూ. తల్లిదండ్రులు అంటే ఏమిటి, విలువలు, అన్నదమ్ముల అనుబంధం అంటే ఏమిటి, భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటి, ఒక ఇంట్లో ఒక మందరం ఉంటుంది, ఒక శకులు ఉంటాడు, ఇవన్నీ క్యారెక్టర్స్ ముందే చెప్పారు. అన్నదమ్ములకు ఏ విధంగా ఎవరు గొడవ పెడతారు, ఇవన్నీ మనం తర్వాత ఆర్గనైజేషన్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం చాణక్యుడి అర్థశాస్త్రం చదివినా ఇవన్నీ చదువుకుంటూ ఉంటే చాలు. ఆ విలువలే ఇప్పుడు మనం పాటిస్తున్నాం. తక్కువ పాటిస్తున్నాం కాబట్టి ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. అటువంటి విలువలు కలిగినటువంటి చిత్రం పెదరాయుడు. ప్రతి నటుడికి అంత గొప్ప కథ ప్రతిసారి దొరకదు, అదేదో అదృష్టం. అటువంటి నా అదృష్టం నా స్నేహితుడు రజనీకాంత్ ఆ సినిమా వెళ్ళి చూడమనడం తమిళ్లో, అది చూసిన తర్వాత రైట్స్ నువ్వే వెళ్ళి మాట్లాడుకోరా అనడం, నేను వెళ్ళడం, ఆ నిర్మాతతో మాట్లాడడం, ఆయన ప్రేమగా నాకు ఆ రైట్స్ ఇవ్వడం, రజనీకాంత్ వాడే నేను సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ స్నేహానికి మారుపేరు లాంటి వాడు. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ అనుకుంటే జరిగాయంటే అనుకోలేదు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మన మంచికి అనుకోవడమే మనిషి పని అన్నట్టు అలా దొరికింది కథ. నటీనటులు కూడా, నా పక్కన చేసిన నటీనటులు కూడా మంచి నటీనటులు దొరికారు. భానుప్రియ, సౌందర్య, తమ్ముడేసిన రాజారవీంద్ర, విలనేసిన అనంతరాజు, అలాగే మ్యూజిక్ డైరెక్టరు, ఒక కెమెరామెన్ పిఎస్ ప్రకాష్, ఒక ఫైట్ మాస్టర్ విజయన్. అసలు విషయం మర్చిపోయినండి, విజయన్ ఈజ్ అ వండర్ఫుల్ ఫైట్ డైరెక్టర్. అతను స్టంట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్ కాదు, స్టంట్ డైరెక్టర్ విజయన్. ఫైట్స్ చూడండి ఈరోజుకి. లాస్ట్ క్లైమాక్స్లో సన్నివేశం చూడండి. కీచకుడు నాకు కావాలన్నాను, భీముడు కీచకుడిని ఎలా చంపుతాడో ఆ టైప్లో కావాలని చెప్పాను. భీముడు కీచకుడిని ఎలా చంపుతాడు ఆ సన్నివేశం, ఆ విధంగా ఫైట్ కావాలను నాకు విలన్కు పెట్టాడు స్టంట్ డైరెక్టర్ విజయన్ గారు. అలాగే ప్రతి సన్నివేశం అద్భుతం. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అద్భుతం. రచయితలు, డైలాగ్స్ రాసిన రచయితలు, పాటలు రాసిన రచయితలు, ప్రతి ఒక్కరిని జీవితంలో మర్చిపోలేము అది. అందుకే ప్రతి ఇంట్లోనూ ఆ క్యాసెట్ ఉండి మన బిడ్డలకు కూడా అప్పుడప్పుడు ఇదిగో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, అమ్మా నాన్నలంటే ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి, కంటిన్యూ. అమ్మా నాన్నను జన్మనిచ్చారు, వాళ్ళు ఎలా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎన్ని అద్భుతమైన డైలాగులతో అలా ఉన్నాయి. ఆ డైలాగ్ చెప్తాం ఇప్పుడు. ఈ ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగులు ఉన్నాయండి. ఒక సీన్లో అయితే, పిల్లల్ని పెంచడం మన బాధ్యత, మనకు పుట్టారు కాబట్టి. భార్యను పోషించడం ఉండు, ఇక్కడ బాధ్యత, అక్కడ కర్తవ్యం. పిల్లల్ని పోషించడం మన కర్తవ్యం, బాధ్యత. కంటిన్యూ చేయా. పిల్లల్ని పోషించడం మన కర్తవ్యం, పిల్లల్ని పోషించడం మన కర్తవ్యం. కంటిన్యూ. పిల్లల్ని పోషించడం మన కర్తవ్యం, మనకు పుట్టారు కాబట్టి. భార్యను పోషించడం మన బాధ్యత, మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం, వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. ఇటువంటి డైలాగులు, ఆణిముత్యాలాంటి డైలాగులు ఆ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా అప్పటికి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు సినిమా పరిశ్రమ పుట్టి అన్ని రికార్డ్స్ను బదలగొట్టింది.
ఇప్పుడులాగా ఏదో 3 వారాలు 4 వారాలు డబ్బులు వచ్చేస్తున్నాయి ఎంత కాదు. 25 వారాలు ఆడిన చిత్రం. 25 వారాలు ఒక థియేటర్లో కాదు, ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తే అన్ని థియేటర్లో రికార్డులు బద్దలుకొట్టిన చిత్రం. కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఈ సినిమా ఉండాలి, విలువలు మనం పిల్లలకి చెప్పాలి అన్నది నా కోరిక.